నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? మే 10వ తారీఖు 2024 లక్ష్మీ కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. నేను హోమం ఎవరైతే హోమం చేసుకుంటున్నారో వారికి ఒక స్లాట్ బుక్ చేసుకోండి. ఆ టైంకి ఒక టైం అనేది వేసిస్తాను. ఆ టైం వేసిచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ టైం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టి పాత్ర తీసుకొని దాని నిండుగా ఉప్పు పోయాలి. ఉప్పు ఇట్లా నిండుగా పోయండి, ఇట్లా గుట్ట మాదిరిగా పోయండి. ఆ ఉప్పు పోసి ఇట్లా వచ్చిన తర్వాత అక్కడ మంచిగా ఒక మట్టి ప్రమిద పెట్టండి. ఆ మట్టి ప్రమిద పెట్టి ఏం చేయాలి చెప్పాలా? అఖండ దీపాన్ని వెలిగించాలి. 72 గంటలు రాసి పెట్టుకోవాలి, మీరు టైం రాసి పెట్టుకోవాలి. 72 గంటల కాలం పాటు సన్నవత్తైనా దొడ్డువత్తైనా ఏ వత్తైనా పర్వాలేదు, కానీ వెలగాలి. అవసరమైతే అఖండ దీపాన్ని మీరు ఏదైనా గాలి రాకుండా ఏమైనా ఇబ్బంది పడకుండా ఆ దీపం కొండెక్కకుండా కూడా దానికి ఏమన్నా చేసుకుంటే చేసి పెట్టుకోండి. కానీ 72 గంటలు మాత్రం వెలగాలి. 72 గంటలు వెలిగిన ప్రతి ఒక్కరు నా ఆఫీస్కి మీరు ఫోన్ చేసి చెప్పాలి, గురుగారు ఇట్లా మేము అఖండ దీపాన్ని వెలిగించాం, మీరు చెప్పినట్టే చేశాం, లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్నాం, మీరు టైం ఇచ్చారు, నేను అఖండ దీపాన్ని 72 గంటల పాటు వెలిగించాను అని నాకు చెప్తే మోక్ష సిద్ధి మీకు లభిస్తుందండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు తప్పకుండా. అమ్మవారు అడుగు పెడతారు, మీ ఇంట్లోకి అడుగు పెడతారు. లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. దారిద్రం అనేది కూడా పటాపంచలైపోతుంది, దూరం అయిపోతుంది. దారిద్ర దేవత అనేది ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది అఖండ దీపం 72 గంటలు వెలుగుతాయి. ఏమైనా దుష్టశక్తుల ప్రభావం కానీ ఏదైనా మీకు ఇబ్బందులు కానీ ఎదురైనప్పుడు ఏం చేస్తాయంటే ఆ దీపం కొండెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ దీపం కొండెక్కకుండా ఉండాలంటే కొన్ని మానవ ప్రయత్నం మనం చేయాల్సిందే. దానికి గాలి రాకుండా ఇంకేదైనా ఇబ్బంది పడకుండా ఆ దీపం కొండెక్కకుండా తప్పకుండా ఈ యొక్క దీపాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది. కాబట్టి మే 10వ తారీఖు 2024 లక్ష్మీ కుబేర హోమంలో స్లాట్లు బుక్ చేసుకోండి. కేవలం 500 మందికి ఈ నెలలో ఒక 500కే ఇస్తున్నాను. ఎందుకంటే మనకు నిమిషాలు సరిపోవు కదా, మీకు చెప్పే 5 నిమిషాలు 10 నిమిషాల వ్యవధి అనేది కూడా మీ గురించి హోమం జరిపించాలి కదా, ఆ హోమం చేసిన వీడియో కూడా మీకు పంపించాలి కదా. కాబట్టి టైం జరుగుతుంది. కేవలం 500 మందికి స్లాట్ బుక్ చేసుకోండి. ఫస్ట్ అటెంప్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆ కుబేర హోమం, లక్ష్మీ కుబేర హోమం జరిగిన తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మీరు 10 మందికి చెప్పగలుగుతారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.